హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క ప్రూఫ్‌ని ఆధారంగా పెట్టుకొని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు మరియు 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలాన్నయితే మనకు పంపిణీ అయితే చేయబోతుందండి. అంతేకాదండి, ఇంటి స్థలం కలిగిన వారికి ఇల్లు కట్టుకోవడానికి దాదాపు 4,00,000 రూపాయల వరకైతే విడుదల చేయబోతుంది. సో, వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా ఇల్లు లేని వారుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన యొక్క రాజు టెక్ టీవీ ఫ్యామిలీ 1,000,000కి దగ్గరలో ఉందనమాట. సో, కాబట్టి దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని 1,000,000 అయితే త్వరగా రీచ్ అవ్వడానికి సపోర్ట్ అయితే చేయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా ఇళ్ళకి సంబంధించి, ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తాను. సో, మీకొక డౌట్ రావచ్చు. రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్ల పట్టాలైతే మనకు లాస్ట్ గవర్నమెంట్ అయితే పంపిణీ చేసింది కదా! సో, వీటిల్లో స్థలాల్లో ఎవరైనా ఇల్లు కట్టుకోకుండా ఉంటే ఆ స్థలాల్ని వెనక్కి తీసుకుంటున్నారని చెప్పేసి చాలామంది అడిగారు. సో, కామెంట్స్‌లో కూడా అడిగారు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు. సో, దానికి సంబంధించి కూడా క్లియర్‌గా నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో మీకు ఏ ప్రూఫ్స్ ఉంటే మీకు 100% ఇళ్ల స్థలం అనేది వస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులిస్తారు, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను కాబట్టి, సో, మీరు ఎప్పటినుంచి అప్లై చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇదంతా ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు గనక చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలలో ఈసారి ఇళ్ల పట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యొక్క పథకం కింద అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్ల చొప్పున నేరుగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి, అందులో ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను కూడా ఇచ్చేందుకు కొత్తగా మనకి పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే గత ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇళ్ల స్థలాలు మరియు లేఅవుట్స్‌లో చాలా వరకు మనకు అలాగే ఉండిపోయాయన్నమాట. వాటికి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. కానీ వీటికి సంబంధించి చూస్తే ఎవరైనా ఇంకా లేఅవుట్స్‌లో, అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జగనన్న లేఅవుట్స్‌లో ఇల్లు గనక కట్టుకోకుండా ఉంటే ఆ స్థలాలను కూడా చూస్తున్నారు. ఆ స్థలాలను చూసి అనంతరం అవి ఎవరికైనా సరే అర్హులు గనక లేకపోతే, సో, అటువంటి వారికి తీసేసి అర్హత కలిగిన వారికి కొత్తగా అయితే ఇచ్చేదానికి కూడా ప్లాన్‌లయితే చేస్తున్నారు. కానీ మాక్సిమం మనకు 80% వరకు లేని వాళ్ళకే అక్కడ స్థలాలైతే ఇవ్వడం జరిగింది కాబట్టి, సో, మనకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. కానీ మాక్సిమం మీరు బేస్ చేసుకొని ఇల్లు కట్టుకోవడానికైతే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండానే కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతో మనకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 2,39,000 వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మాణానికి సంబంధించి అయితే ఇస్తున్నారు. సో, మీరు కావాలంటే దానికి ఇళ్ల స్థలం గనక మీకు ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే మీరు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఇమ్మీడియేట్‌లీ మీకు ఒక 1 వీక్‌లోనే మీకు పర్మిషన్ అయితే వచ్చేస్తుంది. 1 వీక్‌లో వచ్చినటువంటి పర్మిషన్ తీసుకొని మీరు ఆరాంగా హ్యాపీగా ఇల్లు అయితే కట్టుకోవచ్చు. సో, ఒక పని అయితే మీరు వెంటనే చేయండి. సో, కాబట్టి మీరు ఈ యొక్క విధి విధానాల ప్రకారంగా ఇల్లు అయితే నిర్మించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రూ. 2,39,000 కాకుండా అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ మనకు ఎలా వస్తుందో కూడా క్లారిటీగా చెప్తాను. ఇల్లు కట్టుకునే వారికి రూ. 4,00,000 ఎలా వస్తుందో చెప్తాను. అయితే ముందు ఇళ్ల పట్టాలకు సంబంధించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. తర్వాత ఇల్లు కట్టుకోవడానికి రూ. 4,00,000, సో, ఎవరెవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏం చేస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,00,000 వరకు మనకు వస్తుందో కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేనటువంటి వారందరికీ ఫస్ట్ ప్రయారిటీగా ఇళ్ల స్థలాలు కూడా అసలు లేవు మాకు, ఇల్లు కూడా లేదు, ఇళ్ల స్థలాలు కూడా మాకు లేవని ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తొలుత లేఅవుట్స్ అయితే వేస్తారు. ఈ లేఅవుట్స్ ఏ విధంగా ఉంటుందంటే, సో, పట్టణ ప్రాంతాలలో మనకు 2 సెంట్ల ఇంటి స్థలం అయితే వస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో మనకు 3 సెంట్ల ఇంటి స్థలం అయితే వస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 18 అంకణాలు, పట్టణ ప్రాంతాల్లో 12 అంకణాలు. సో, మీకు అంకణాల లెక్క అయితే ఈ విధంగా ఉంటుంది. మీ ఏరియాలో ఏమంటారో కూడా కింద కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక ఈ యొక్క లేఅవుట్స్‌లో ఏ విధంగా మనకు ఎంపిక చేస్తారు అర్హులనంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులందరికి కూడా ఇళ్ల పట్టాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆన్‌లైన్‌లో సైట్ అయితే తొందరలో రిలీజ్ అయితే చేయబోతున్నారు.
సైట్ అనేది రిలీజ్ చేశాక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి మనకు 6 దశల వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ 6 దశల వెరిఫికేషన్‌లో భాగంగా అర్హత ఎవరైతే సాధిస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే విధంగా ప్రణాళికలైతే సిద్ధం చేస్తూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ల స్థలాలను కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ 6 దశలనేది ఏ విధంగా చూస్తారు అంటే, సో తొలుత మనకు ఈ పథకానికంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి మనకు అర్హత ఉందా? లేదా? అనే కేటగిరీలో ఫస్ట్ పాయింట్ అయితే ఉంటుంది. సో మనకు అర్హతని ఏ విధంగా చూస్తారంటే, ఎవరైతే రేషన్ కార్డ్‌లో ఉంటారో, ఆ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నా సరే, అంతమందిని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక యూనిట్‌గా అంటే ఒక కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని, ఆ యూనిట్‌లో ఎవ్వరి పేరు మీద కూడా కరెంట్ బిల్ అనేది ఉండకూడదు. సో, ఒకవేళ ఎవరి పేరు మీదైనా కరెంట్ బిల్లు గనక ఉంటే, అటువంటి వారికి ఈ పథకాన్ని మీరు అనర్హులవుతారు. సో, కరెంట్ బిల్ అనేది ఎందుకుంటుంది? ఆల్రెడీ మనకు సొంత ఇంటి స్థలం ఉండి, అందులో మనం ఒక చిన్న రేకుల షెడ్ అయినా, లేదంటే ఒక చిన్న గుడిసైనా, ఒక చిన్న ఇల్లైనా కట్టుకొని ఉంటేనే మనకు కరెంట్ మీటర్ అనేది వస్తుంది. ఆల్రెడీ నీకు కరెంట్ మీటర్ ఉంది అనంటే, నీకు ఈ పథకానికి సంబంధించి ఇల్లు లేదని ఎలా చెప్తావు? సో, కాబట్టి కరెంట్ మీటర్ కూడా ఎవ్వరికైతే లేకుండా ఉంటది. మీ ఎగ్జాంపుల్ మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఇద్దరు లేదా ముగ్గురు మనుషులున్నా, లేదంటే 5 మంది మనుషులున్నా, 5 మంది పేరు మీద ఎవరి పేరు మీద కూడా కరెంట్ బిల్ అనేది రాకూడదు. సో, ఇది ఫైనల్ జేసుకోండి. మీ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ఆ సభ్యుల పేరున ఎవరి పేరు మీద కరెంట్ మీటర్ అనేది లేకుండా ఉంటే, మీకు ఇంటి పట్టాలైతే ఈజీగా వస్తుంది. సో, తర్వాత రెండో ఆప్షన్ వచ్చేసి రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి ఆధార్ కార్డ్‌తో. సో, కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. రేషన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో పెట్టుకోవాలి. ఇక మూడో పాయింట్ వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలి. సో, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది గనక మీకు లేకపోతే ఈ పథకానికి సంబంధించి మీకు ఇవ్వరు. సో, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారో అంటే మీ యొక్క ఆధార్ అడ్రెస్ అనేది ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాలోనే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి. మేము ఒక ఊర్లో ఉన్నాము. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒక ఊర్లో ఉంది. సో, మాకు ఇక్కడికి కావాలంటే అట్లా కుదరదు. మీ ఆధార్ అడ్రెస్ ఎక్కడుందో అక్కడే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే మీకు ఇంటి పట్టాలకైతే ఇస్తారు. కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ కార్డ్ ఉంటుంది. వాళ్ళొచ్చేసి పట్టణ ప్రాంతాల్లో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఇళ్ల స్థలాలకి ఎటువంటి డాక్యుమెంటేషన్ అయితే ఉండదు. అండ్ మనకు పొలాలు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ ఉంటారు. టౌన్‌లో కాపురం ఉంటారు. సో, ఆధార్ అడ్రెస్ వచ్చేసి టౌన్‌లో ఉంటుంది. సో, రేషన్ కార్డ్ అడ్రెస్ వచ్చేసి అక్కడ ఉంటుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వచ్చేసి విలేజ్‌లో ఉంటుంది. వీళ్ళు పట్టణంలో దరఖాస్తు చేస్తారు పట్టాకి. సో, అక్కడ వాళ్ళకి ఇవ్వరన్నమాట. సో, ఇట్లా కాదు. మీరు టౌన్‌లో ఉంటే టౌన్‌లోనే, పల్లెటూరులో ఉంటే పల్లెటూరులోనే, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయ్యుండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో, తర్వాత వచ్చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్, ఇన్‌కమ్ ఎందుకయ్యా సబ్మిట్ చేయాలంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో, ఈ యొక్క కులానికి సంబంధించి అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారిని గుర్తించడం కోసం మనకు క్యాస్ట్ సర్టిఫికేట్‌ని తీసుకుంటుంది. సో, ఆదాయ ధృవీకరణ పత్రం అనేది మనకు వీళ్ళు తక్కువ ఆదాయం కలిగినోళ్ళు, పేదవాళ్ళు అని చెప్పి ఆహ్, గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రం ఈ విధంగా అయితే చేస్తుంది. సో, ఇక 2 విషయాలు పక్కన పెట్టేస్తే, ఇక మనకొచ్చేసి ఈ పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కూడా మనం రెడీ అయితే చేసుకోవాలి. ఎందుకు బ్యాంక్ అకౌంట్ అనంటే, మనకు ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, ఆ డబ్బులనేది మనకు ఆ బ్యాంక్ అకౌంట్‌లో పడడానికి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా యాక్టివ్‌లో ఉండాలి. సో, ఇప్పుడు మనకిక్కడికి డాక్యుమెంట్స్ విషయం కూడా క్లియర్ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న తర్వాత ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి ఇళ్ల పట్టాలైతే పంపిణీ చేస్తారు. సో, ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి డబ్బులను కూడా విడుదల చేస్తుంది. అయితే ఈ డబ్బులొచ్చేసి మనకు 2 ఆప్షన్ల ద్వారా విడుదల చేస్తారు. తొలుత మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ. 2,39,000 మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే నేరుగా ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రిజిస్టర్ చేసుకుంటారో వారందరికి కూడా ఇస్తారు. ఇక రెండో పాయింట్‌గా వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఇల్లు కట్టుకునే వారికి ఎవరికైతే రూ. 2,39,000 శాంక్షన్ అయితే అయిందో సో, వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,50,000 పైన డబ్బులైతే వడ్డీకైతే ఇస్తుంది. సో, మనకు తక్కువ ఇంట్రెస్ట్‌తో మనకు రుణాలు కూడా ఇప్పిస్తారనమాట. అంటే పావలా వడ్డీతో ఈ రూ. 1,50,000 కూడా అంటే రూ. 1,51,000 సో, మనందరికి కూడా ఇస్తారనమాట. సో, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2,39,000 ప్లస్ రిమైనింగ్ ఏదైతే 1,61,000
సో, ఈ విధంగా ఈ డబ్బులు కూడా దీంట్లో చేరుస్తారు. మొత్తంగా మనకు రూ. 4,00,000 వరకు ఇస్తారు. ఈ రుణం వరకు మనం కట్టుకోవచ్చు. ఏది రూ. 1,61,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పిస్తుంది కదా మనకు రుణాలు. ఈ రుణాల డబ్బును మనం ఎవ్రీ మంత్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద మనం కట్టేసుకోవచ్చనమాట. సో, తక్కువ వడ్డీ ఉంటుంది. పావలా వడ్డీ కంటే ఎక్కువ ఉండదు. అసలు వడ్డీ లేకుండా ఇచ్చేదానికి ప్లాన్ చేస్తున్నామని కొంతమంది మంత్రులైతే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా చెప్పారనమాట. సో, ఏది ఏమైనా దీనికి సంబంధించి అఫీషియల్ జీవో అయితే రిలీజ్ అనేది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మనకు మరో 4 రోజుల్లో ఈ పథకానికి సంబంధించి ఇళ్ల పట్టాలు ఫస్ట్ ఇచ్చి, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి డబ్బులైతే మంజూరు చేయాలని సిద్ధమైంది. అయితే ఇప్పుడు ఈ లేఅవుట్స్‌లో కట్టుకునే వాళ్ళకి మాత్రమే 4,00,000 వస్తుందా? లేకపోతే సొంత ఇంటి స్థలం ఉండి మాకు ఇల్లు కట్టుకుంటున్నాం గదా! రూ. 2,39,000 సో, దీనికేమైనా అవకాశం ఉంటుందనంటే, సో, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న ఇళ్ల కింద ఇచ్చేటువంటి ఆ యొక్క ఇళ్ళన్నిటికీ సో, ఇప్పుడు మీకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా మనకు లేఅవుట్ ఇచ్చి అంటే వాళ్ళు ఒక లేఅవుట్ ఏసి, సో, జగనన్న ఏ విధంగా అయితే ఇచ్చాడో లేఅవుట్ ఆ విధంగా లేఅవుట్ ఏసి, అందులో మనం ఇల్లు కట్టుకోవడానికైనా, సో, 2 విధాలుగా మీరు ఎక్కడ కట్టుకోవడానికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చంద్రన్న ఇళ్ల కింద రిజిస్టర్ చేసుకొని, ఈ గవర్నమెంట్‌లో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే రూ. 4,00,000 వరకు ఇచ్చేందుకైతే సిద్ధమైపోయింది. సో, వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో 4 రోజుల్లో అఫీషియల్ జీవో కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయబోతున్నారు. సో, ఆ యొక్క అప్డేట్స్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో చెప్పినట్టు ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడే వెంటనే రెడీ చేసి పెట్టుకోండి. అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ఇల్లైతే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈసారి తొలి విడత కింద 10,00,000 ఇళ్ళు ఉగాది లోపలే మనకైతే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే టార్గెట్ పెట్టుకుంది. సో, ఈ 10,00,000 తర్వాత నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ ఇంకొక 10,00,000 ఇల్లు. సో, తర్వాత నెక్స్ట్ ఇయర్‌కి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి దాదాపు 30,00,000 ఇల్లు నిర్మాణాన్నయితే చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది కాబట్టి, మీరు వెంటనే అయితే స్పందించి ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అప్డేట్ అనేది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే వెంటనే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన పెట్టుకోండి. మన యొక్క రాజు టెక్ టీవీ ఫ్యామిలీ 1,000,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. సో, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ స్కీమ్స్‌కి సంబంధించి వచ్చిన వెంటనే వీడియోస్ చేసి తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.